తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానించడం, తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగానే తెలంగాణను అవమానించారన్నారు. దక్షిణాదిపై కేంద్రం చేస్తున్న కుట్రలు బట్టబయలు అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మంత్రులు తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నాయని. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో మాట్లాడిన విధానం, ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఎంతసేపు ఎవరైనా కానీ గొప్ప చెప్పుకోవాలంటే చేసింది చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఈ బీజేపీ వాళ్ళు ప్రాంతీయ తత్వాలు, కులమతాలు రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప వీరు ఎన్నడూ కూడా మేము దేశానికో, రాష్ట్రానికో, జిల్లాకో ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏముండయి. ప్రత్యేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం తెలంగాణని ఎంత భయంకరమైన సౌత్ ఇండియానే విస్మరించిందంటే నార్త్ దిక్కటు పోతే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళు. ఇవాళ ఇక మళ్ళీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ ఇద్దరు మంత్రులు ఉన్నారు. కానీ అటు ఇటు కాని మంత్రులు వీళ్ళు దేనికి పనికి రారు. మేము తీసుకొచ్చి కొట్టాడికి తీసుకొచ్చామని చెప్పుకోవడానికి ఉండదు. వచ్చిరాని ఒర్రుడు కూడా తిరగటమే తప్ప వీళ్ళు పోతే అక్కడ కుక్కలు దేకాయి అక్కడ వీళ్ళిద్దరిని. అది అక్కడి పరిస్థితి. అంతేకాకుండా ఇలా మహిళా బిల్లుని ఎవరు వ్యతిరేకిస్తాన్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది గతంలో. మీకు మర్చిపోతున్నారేమో, మీకు గుర్తు లేదా, లేకపోతే ఈ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. మేము ఎప్పుడు కానీ మహిళా బిల్లును వ్యతిరేకించలే. డిలిమిటేషన్ని అందులో ఉన్న ఒక మార్పులు చేయమని చెప్పి కోరుతున్నాం. అట్లా దానివలన సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని మేము ఒత్తుకుంటుంటే, సౌత్ ఇండియా నాశనమైనా పర్లేక మా బాధను మేము పట్టుకుంటాం, మాకున్న ఇద్దరు మంత్రి పదవులు ఉంటే చాలు అని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇంకా దాన్ని తెలియనట్టు మాట్లాడుకుంటా, అవగాహన లేని రీతిలో మాట్లాడినట్టు ఇంకా సమర్థించుకుంటానికి సిగ్గనిపించట్లే వీళ్ళకి ఇప్పటికి కూడా. ఇవాళ మేము మహిళా బిల్లుని ఎక్కడ వ్యతిరేకిస్తాం? ఇవాళ రాష్ట్రపతిని ఇచ్చింది మహిళల్ని మేము. గతంలో ఎన్ని చేయాలనేది చేసింది మేము. సౌత్ ఇండియా నుంచి 5 చేసినాం మేము. ఇక్కడికి తెలుసో తెలియదే వాళ్ళకు, అది మర్చిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సౌత్ ఇండియా నుంచి 5 రాష్ట్రపతులను చేసినాం. మీరు సౌత్ ఇండియా నుంచి ఏం చేసిండ్రో ఒకటి చూపియండి. దొరకది. ఎంతసేపు ఇవాళ నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానా, వీళ్ళు ఎంతసేపు కులము, మతము, హిందుత్వం అది ఇది అని రెచ్చగొట్టడమే తప్ప హిందుత్వం ఎవరు కాదంటారు? ఎవరి కులం అని ప్రేమ ఉండదా? ఎవరి కులం అని ప్రేమ ఉంటుంది, ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది. నువ్వు కొత్తగా ఏదో నేర్పినట్టు, ఆ కవిత గిట్ల బతుకమ్మ నేర్పినట్టున్నది మీ బతుకులు.